హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వీడియో ఏంటంటే కొత్తిమీర పచ్చడి నా స్టైల్లో చేస్తున్నాను. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అయితే కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ మరిగిన తర్వాత ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. 2 కొత్తిమీర కట్టలకైతే నేనైతే 16 ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి వేసిన తర్వాత కడిగిన కొత్తిమీరని కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఎండుమిర్చి అంతలో ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన ఎండుమిర్చిని మిక్సీ గిన్నెలోకి అయితే నేను పక్కకి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ అయితే వేసుకుని కట్ చేసిన కొత్తిమీర బాగా కడుక్కోవాలి, మట్టి అయితే ఉంటుంది దాంట్లో. ఓకేనా? ఆయిల్ వేసుకుని కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా ఫ్రై అయ్యేలోగా మిక్సీ గిన్నెలో తీసుకున్న ఎండుమిర్చిలో పచ్చి వెల్లుల్లిపాయలు, జీరా కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఉప్పు అయితే కళ్ళుప్పు అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది, అది కూడా వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి. చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి. అంతలో కుక్ అవుతున్న కొత్తిమీరలో టమాటా అయితే కట్ చేసుకుని పెట్టుకుని పక్కనే అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు చాలా దగ్గరికి పడతాయి. అంటే మళ్ళీ పచ్చి స్మెల్ వస్తుంది బాగా ఫ్రై అవ్వకపోతే. మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత దగ్గర అయిన తర్వాత అయితే మీరు ఇది కూడా మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మిక్సీ గిన్నెలో వేసి అయితే నేనైతే మిక్సీ చేసాను. తర్వాత అయితే పోపుగా తీసుకునవలసింది సాయమినపప్పు, జీలకర్ర, కరివేపాకు. బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా పోపు వేసుకోవడమే. కొత్తిమీర పచ్చడి రెడీ.